హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది చాలామంది అడుగుతున్నారనమాట. మొన్న జాక్ మిషన్ గురించి చెప్పాను కదా, ఇలా జాక్ మిషన్ తీసుకున్నాను అనేసి. సో దానికి కాస్ట్ ఎంత పడింది, ఎంతకు తీసుకున్నారు అనేసి అడుగుతున్నారనమాట. అయితే చాలా వరకు కూడా వీడియోలో చెప్దామని అనుకున్నాను, ఆ వీడియోలో అయితే మర్చిపోయాను అనమాట. సో కాబట్టి ఈరోజు అయితే మరొక వీడియోతో క్లారిటీ అనేది ఇచ్చేద్దాం అనేసి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలానే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అయిపోండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఈ ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. కుకింగ్ కానివ్వండి, లేదా స్టిచ్చింగ్ గురించి నాకు తెలిసినవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో అనేది చూసేద్దాము లేట్ లేకుండా. మొత్తం కూడా క్లారిటీ అనేది ఇచ్చేసాను అనమాట. ఎంత పడింది ఏంటి, కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకైతే, కానీ తప్పదు, మన సైడ్ అలానే ఉందన్నమాట. ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది. నేను కూడా వీడియోస్ చూశాను, వాళ్ళు తీసుకున్న వాటికి నేను తీసుకున్న దానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉందండి. నీకు పూర్తి క్లారిటీగా వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడైతే వర్షం అయితే ఫుల్గా వస్తుందండి. చూసారు కదా, మబ్బుగా వర్షం అయితే పడుతుంది. ఈ వర్షాలకి మొక్కలైతే భలే ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇంకా మా మొక్కల్లో ఇదొకటి అనమాట, అందమైన పూలు పూస్తూ ఉంటుంది. సో చూసారు కదా ఎంత బాగున్నాయి కదా. వీటి పేరైతే నాకు తెలియదండి, నేనైతే గుత్తు పూలు అంటూ ఉంటాను. అలానే వీటిని దేవుడికి పెడతారా పెట్టరా అనేది కామెంట్ చేయండి. నేనైతే అప్పుడప్పుడు పెడతాను, కానీ ఎవరికైనా ఇవి పెడతారా అంటే పెట్టరని చెప్తాను, ఎందుకంటే మొత్తం కోసుకెళ్ళిపోతారనేసి పెట్టరని చెప్తాను అనమాట. అప్పుడే అవి ఉంటాయి, లేదంటే చెట్టుకుండవు, తెంపుకెళ్ళిపోతారు. తర్వాత ఇక మందారాలు కూడా బాగా పూసాయి అనమాట. ఈ వర్షానికి ఏంటంటే మొక్కలపైన ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా పోయి భలే ఫ్రెష్గా కనిపిస్తాయండి. మంచి ప్లెజెంట్గా ఉంటుంది. ఈ వర్షం కూడా చినుకులు అలా పడుతూనే ఉన్నాయి. ఒకేసారి పెద్ద వర్షం పడినా బాగుండు, చిన్న చిన్న చినుకులు పడడం వల్ల మొత్తం నాచు కట్టేసి ఎక్కడ జారిపోతామో కూడా తెలియట్లేదు, అంత నాచుగా ఉందన్నమాట. ఆచి తూచి అడిగేయాలి ఈ చిన్న చిన్న చినుకుల వర్షాలకైతే. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆ చిన్న మొక్క అనేది మీకు చూపిద్దామనేసి అలా వీడియో అయితే షేర్ చేశాను అనమాట. సో ఇంకా మనం మిషన్ విషయానికి వచ్చేస్తే, మిషన్ అనేది తీసుకొని నేనైతే 3 వీక్స్ అయితే అయిపోతుంది అనమాట. సో మిషన్ ఎంతకు తీసుకున్నాను ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే మిషన్ని చూసేయండి. మిషన్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ థ్రెడ్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. అలానే ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. ఆన్ ఆఫ్ బటన్ అలానే వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఉంటుంది కదా, అంటే స్పీడ్ అలానే మనకి స్టిచ్ అనేది ఎంత దూరం రావాలి అనేది, అంటే దగ్గర స్టిచ్చా దూరం స్టిచ్చా అని కూడా ఉంటుంది. అలానే దీంతోపాటు ఖచ్చితంగా ఇదైతే తీసుకోవాలని చెప్పారు. ఇది తీసుకుంటేనే మిషన్కి వారంటీ ఇస్తామని చెప్పారండి. అందుకనేసే స్టెబిలైజర్ అయితే మేము తీసుకున్నాం అనమాట. అది కూడా వీగార్డ్ తీసుకున్నాము. ఇదైతే ప్రైస్ వచ్చేసి 2000 పడిందనమాట. మరి ఎంత ఉంటుందో ఖచ్చితంగా నాకైతే తెలీదు. నేను ఈ మిషన్ కూడా డైరెక్ట్గా కాకుండా అంటే షాపింగ్ మాల్లో తీసుకున్నాం అనమాట. వాళ్ళు తెప్పించి మాకైతే సేల్ చేశారు. సో అందుకే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పడిందనమాట. నేనైతే ఇప్పుడు స్టెబిలైజర్ అయితే ఆన్ చేసేసాను. మనకి వెంటనే అయితే ఆన్ అయిపోదండి, కొంచెం ఒక నిమిషం అయినా సరే మనకి టైం పడుతుందన్నమాట. ఆ తర్వాత మనం ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, అదైతే ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే స్పీడ్ మనకి ఇందులో 40 వరకు ఉంటుంది. మనకి 25కే ఫుల్ స్పీడ్ వస్తుంది. మనం లేడీస్కి అయితే 25 అయితే కరెక్ట్గా సరిపోతుంది. 30 కూడా కుట్టొచ్చు అనమాట. కానీ కొంచెం స్లోగా కుట్టాలి, నిదానంగా కుడదాంలే అన్నప్పుడు మాత్రం 25 అయితే సరిపోతుంది. కరెక్ట్గా మంచి స్పీడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ తీసుకున్న వెంటనే కుట్టే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 15 లేదంటే 18 ఇలాగా 20 లోపు కొడితే మనకి హ్యాండ్లింగ్ అనేది బాగా వచ్చిన తర్వాత మనం స్పీడ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే బాబిన్ ఎక్కించుకునేదండి. ఈ బాబిన్ ఎక్కించేది ఏంటంటే, మనం ఇందులో బాబిన్ పెట్టేసి థ్రెడ్ పెట్టి మనం స్టాండ్ దగ్గర థ్రెడ్ పెట్టేసి దానికి అదే థ్రెడ్ అయితే ఎక్కించేసుకుంటుంది. దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మనం ఒక బ్లౌజ్ కుడుతున్నాం అనుకోండి, నెక్స్ట్ బ్లౌజ్కి బాబిన్ పెట్టేసి ఉంచామంటే మనం బ్లౌజ్ అయ్యేలోపు ఆ బాబిన్ నిండిపోయి దానికి అదే
ఓపెన్ అయితే అయిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ పొరపాటు అయితే చేస్తారండి. బాబిని ఎక్కించేటప్పుడు అంటే మనం క్లాత్తో కుట్టేటప్పుడు కాకుండా నార్మల్గా బాబిని ఎక్కించేటప్పుడు ఏంటంటే పాదం అనేది పైకి తేల్చకుండానే బాబిని ఎక్కించేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే పాదం అనేది అరిగిపోయి మనకి క్లాత్ అనేది ముడతలు వచ్చేయడం అంటే కొంచెం రాసుకున్నట్టుగా వస్తుందన్నమాట. క్లాత్ అనేది ఒక్కొక్కసారి చినిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి పాదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. బాబుని ఎక్కించేటప్పుడు మనకి పాదం అనేది పైకి తేల్చుతూ ఉండాలన్నమాట. సో దానికైతే నేను చూపిస్తాను. ఇదైతే ప్రస్తుతానికి మనం కుట్టేటప్పుడు తేల్చడానికి పాదం అనమాట. అది కిందనైతే ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి పెడల్ ఉంటుందండి. ఈ పెడల్ పైనే మనం కాల్ పెట్టి అయితే కుట్టాలి. సో ఇలా మనం స్లోగా అయినా కుట్టొచ్చు, ఫాస్ట్గా అయినా సరే కుట్టొచ్చు అనమాట. మనం కుట్టే కొద్దీ మనకి అది అడ్జస్ట్మెంట్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. ఇంకా దీని ప్రైస్కి వచ్చేస్తే మాత్రం నాకు మాత్రం 25,000 అయితే పడిందండి. కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే. నేను వీడియోస్ చూస్తున్నాను కదా, అందులో 23, 24 అలా చెప్తున్నారు. కానీ నాకు మాత్రం 25,000 అయితే పడిందనమాట. ఓన్లీ మిషన్ మాత్రమే. ఇంకా స్టెప్లైజర్ అయితే చెప్పాను కదండి 2,000 అయితే పడిందనేసి. సో 2,000 పడింది. ఇది 25, 2,000 మొత్తం 27,000 అయితే అయ్యిందనమాట. 27,000కి నేనైతే ప్రస్తుతానికి మొత్తం పే చేసి ఇంకా నాకు 10,000 బాకీ అయితే ఉందన్నమాట. అది నేను అడ్జస్ట్మెంట్కి తెచ్చుకున్నానని చెప్పాను కదా, వారం వారం అయితే కట్టుకుంటున్నాను అనమాట. వారానికి 700 ఇలాగా కట్టుకొని తీర్చుకుంటున్నాను. దానికి వడ్డీ కూడా అవుతుంది కదా, వడ్డీ ఒక 1,500 ఇలా అవుతుందన్నమాట. సో పాదం అనేది తేల్చుకొని మనం బాబిని ఎక్కించుకోవాలి అని చెప్పాను కదా, ఇదనమాట బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ పాదం తేల్చుకున్న తర్వాతనే మనం బాబిని అయితే ఎక్కించుకోవాలి. లేకుండా అంటే మనం బాబిని లేకుండా డైరెక్ట్గా బాబిని ఎక్కించేటప్పుడు మాత్రం పాదం కిందకి దించి ఎక్కించేసామంటే పాదం అనేది త్వరగా పోతుందనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక మనం మన రైట్ లెగ్తో ఇలా పాదాన్ని తేల్చి మనమైతే చక్కగా కుట్టు అయితే వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా సౌండ్ అయితే పెట్టేశానండి. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా, జస్ట్ మనకి వైబ్రేషన్ వస్తుంది, ఆ సూది సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా నేను దగ్గర పెట్టి చూపించడం వల్ల మీకు కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వస్తూ ఉండొచ్చు, కానీ సౌండ్ మాత్రం అంతేం రాదు. మన ఇంట్లో వరకే వస్తుంది, బయటికి సౌండ్ అయితే రాదండి. నా పాత మిషన్ అయితే ఆ సౌండ్కి నాకు రోజు హెడేక్ అయితే వచ్చేసేది అనమాట. మెయిన్ సౌండ్ గురించి నేనైతే తీసుకున్నానండి. కుట్టినట్టు కూడా ఎవ్వరికి తెలియదు అనమాట. మనం నైట్ టైం కూడా చక్కగా కుట్టుకోవచ్చు. చూసారు కదండి వీడియో అనేది. మరి ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీలో ఎవరైనా ఆల్రెడీ జాక్ మిషన్ తీసుకొని ఉంటే కనుక మీరు ఎంత ప్రైస్కి తీసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్రైస్కి అయితే తీసుకున్నానండి, కొంచెం ఎక్కువగానే అనిపించింది. సో మీ సైడ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మీరు స్టిచ్చింగ్ చేస్తారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంతవరకు ఓపిక్గా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.